ఉందండోయ్. అరసవల్లి క్షేత్రం కథ మహత్యం పురాణాల్లో ఉందండి. పూర్వం బలరాముడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కరువు కాటకాలు ఏర్పడినప్పుడు తన యొక్క నాగల చేత తవ్వబడినదే నాగావళి నది అండి. ఆ నాగావళి నది తీరంలో 5 రుద్రుల్ని ప్రతిష్ఠ చేశాట. 5 శివలింగాలని ప్రతిష్ఠ చేశాట. అందులో ఉమారుద్ర కోటేశ్వర స్వామి అని చెప్పి శివుణ్ణి ప్రతిష్ఠ చేసినప్పుడు దేవతలందరూ ఈ భూలోకానికి వచ్చారట. అలాగే ఇంద్రుడు కూడా వచ్చాడండి. ఆయన వచ్చేసరికి అర్ధరాత్రి సమయం అయిందట. ఈశ్వరుని దర్శిద్దామని వెళుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి నందీశ్వరుడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా ఉన్నారని చెప్పాట. అయినా సరే ఈయన దర్శనానికి వెళుతూ ఉంటే నందీశ్వరుడు అడ్డగించాట. అప్పుడు ఆ సమయంలో ఇంద్రుడు ఆయన ఎదుర్కొనైనా సరే లోపలికి వెళదామని ప్రయత్నం చేయగా నందీశ్వరుడి చేత గట్టిగా నెట్టివేయబడ్డాట. ఆ సమయంలో శరీరం నిస్తేజమై తూర్పు దిక్కుకి వాలిపోయాట, తూలిపడిపోయాట. తూర్పు దిక్కి తూలిపడిపోయిన తర్వాత ఆయనకి మూర్ఛిల్లాట. ఆ మూర్ఛిల్లిన సమయంలో స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో ఇక్కడ నేను సూర్యనారాయణమూర్తిని, నన్ను బయటికి తీసి ఆరాధన చేయి, తద్వారా నువ్వు ఆరోగ్యవంతుడు అవుతావని చెప్పి ఇంద్రుడికి స్వప్నం కలిగింది. వెంటనే ఆయన లేచి తన చేతిలో ఉన్నటువంటి వజ్రాయుధంతో తవ్వి చూడగా మనం అందరూ చూస్తున్నటువంటి సుందరమైనటువంటి విగ్రహ స్వరూపం స్వామి ఛాయ పద్మిని ఉషా సమేతుడి స్వామి పాదాల చింతన ఉన్నారట. అలాగే శనక సనందనాథుడు వింజామర్లు విసురుతూ ఉండగా 7 గుర్రాల రథం పైన అనూరుడు రథసారథిగా ఉండగా శ్రీమారుడు పింగళుడు అనేటువంటి 2 ద్వారపాలకులతోటి 2 చేతులతోటి పద్మాలు ధరించి అభయహస్తంతో 2 చేతులతో అభయహస్తం కలిగి అభయముద్ర కలిగి భక్తుల బారిడ కొంగు బంగారమై ఈనాటి కాలం శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి గ్రామంలో సూర్యనారాయణమూర్తిగా వెలుగొందుతూ భక్తులను అనుగ్రహిస్తున్న స్వామి ఇంద్రుడిచే తవ్వబడింది కాబట్టి ఇంద్ర పుష్కరణి అనే పేరుతో కూడా వెలుగొందుతూ ఉంది. ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో ఉన్నటువంటి నవగ్రహాలకి వెండి తొడుగులు చక్కని పుష్పమాలకులతో అందంగా నవగ్రహాలు అలంకరింపబడి ఉంటాయి. అలాగే ఈ క్షేత్రాన్ని ఇప్పటివరకు ఎవరు దర్శించకపోయినట్లయితే తప్పకుండా దర్శించండి. శారీరకమైన ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. అలాగే ఈ క్షేత్రాన్ని ఇంతకుముందు దర్శించిన వాళ్ళు ఓం సూర్యదేవాయ అని కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా తీర్థయాత్రల కోసం తప్పకుండా ఈ ఛానల్ వాచ్ చేయండి.